హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మెయిన్లీ మనం షోల్డర్ వర్కౌట్ చేయబోతున్నాం, అది కూడా ఎక్విప్మెంట్స్ లేకుండా. ఇది మెయిన్లీ హోమ్ వర్కౌట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి. మరేంటి బ్రో నువ్వు జిమ్లో చేస్తున్నావు అంటే, ఇంట్లో కన్నా ఇక్కడ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని వచ్చాను. ఎక్కడ చేసినా సరే ఎక్విప్మెంట్స్ లేకుండా అయితే చేస్తున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సరే, ఇంకా మనం లేట్ చేయకుండా వర్కౌట్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఆర్మ్ సర్కిల్స్ ఫార్వర్డ్ డైరెక్షన్లో. మనం ఇలా కూడా చేయొచ్చు, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. చూడండి, మనం ముఖ్యంగా దేనిపైన ఫోకస్ చేయాలంటే మన స్పీడ్ అండ్ మన కంట్రోల్ పైన. మీరు ఈ వర్కౌట్ చేస్తున్నప్పుడు అయితే మీకు అర్థమైపోతుంది మీ షోల్డర్ పైన ఇది పడుతుందో లేదా అని, ఎందుకంటే ఆ ఫీల్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ వర్కౌట్స్ అన్ని కొత్తగా అనిపించచ్చు కానీ ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ వచ్చేసి సేమ్ ఆర్మ్ సర్కిల్సే కానీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చేయాలి. ఇప్పుడు ఈ యొక్క వేరియేషన్స్ అన్ని 30 సెకండ్స్ చేయమని రికమెండ్ చేస్తా. టిల్ ఫెయిల్యూర్ చేస్తానంటే ఓకే, అది కూడా నో ప్రాబ్లమే. చెప్పాలంటే ఈ వర్కౌట్ చేసి 1 year అయింది. జిమ్కి రాకముందుకు ఇవే చేసేవాడిని, కానీ జిమ్కి వచ్చిన తర్వాత ఎక్విప్మెంట్స్తో చేయడం స్టార్ట్ చేశా. సో ఎవ్రీ బిగినర్ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చూసి అయితే నేర్చుకోవాల్సిందే. ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఓకే, ఇంకా నెక్స్ట్ వేరియేషన్లోకి వెళ్ళిపోదాం. మీరు మోస్ట్లీ ఈ వర్కౌట్ చూసే ఉంటారు రియల్ లైఫ్లో. షోల్డర్ ట్యాప్స్ ఇన్ ప్లాంక్ అంటే ఏంటంటే, మనం ఒక ప్లాంక్ పొజిషన్లో ఉండి మన షోల్డర్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, మీరు ఈ వర్కౌట్ చేసే ముందు మీ యొక్క లెగ్స్ పొజిషన్, హ్యాండ్ పొజిషన్ అండ్ బ్యాక్ పొజిషన్ మాత్రం కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటారో అప్పుడే మీ షోల్డర్ పైన కరెక్ట్గా పడుతుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నా హిప్ అనేది కొంచెం కదులుతుంది, అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మన కోర్ అయితే స్ట్రాంగ్ ఉంటుందో మన బ్యాలెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, ఎంత ఫాస్ట్గా కాదు ఎంత కంట్రోల్గా చేస్తామనేదే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సెట్లో చూడండి, మన హిప్ మూమెంట్ అనేది కొంచెం అయితే ఇంప్రూవ్ అయింది. సో ఇలా ఇంప్రూవ్ చేస్తూ రావాలి. ఈ వేరియేషన్ కూడా ఒక 2 to 3 సెట్స్ అయితే చేయండి. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వేరియేషన్, లేటరల్ రైస్ పల్సెస్ అనమాట. ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇది ఏదో కొంచెం గాల్లో ఎగరడానికి ట్రై చేస్తున్నట్టయితే ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, జస్ట్ అలా షోల్డర్ లెవెల్ వరకు వెళ్ళి కొంచెం డ్రాప్ చేయాలన్నమాట. మొత్తం కింద వరకే తెల్లొద్దు. మీకు కావాలంటే మా ఇంట్లో 1 kg 2 kg వెయిట్ ఉంటే హ్యాండ్లో పట్టుకోవచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ఏ వేరియేషన్ చేసినా మరీ ఫాస్ట్ మరీ స్లో కాకుండా ఒక మోడరేట్ లెవెల్లో చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ రైస్ హోల్డ్. ఇది చాలా సింపుల్ అనమాట. జస్ట్ అలా 2 to 5 kg వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ అయితే తీసుకుని అలా అడ్జస్ట్ చేసుకోండి వీడియోలో ఉన్నట్టు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ ఒక షోల్డర్ లెవెల్ అయితే ఓకే. జస్ట్ అలా కొన్ని సెకండ్స్ అయితే హోల్డ్ చేయండి. మీ హోల్డింగ్ అనేది మీ హోల్డింగ్ కెపాసిటీ బట్టి అయితే ఉంటుంది. ఇంకా వెయిట్స్ అలా పక్కన పెట్టేసి మన లాస్ట్ వర్కౌట్కి అయితే వెళ్ళిపోదాం. ఈ షోల్డర్ వర్కౌట్ పేరు అయితే సూపర్ మ్యాన్ డబ్ల్యూ రైసెస్ అనమాట. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నా హెడ్ అండ్ ఎల్బో పొజిషన్ డబ్ల్యూ షేప్లో ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం ఎప్పుడు ఫ్రంట్ సైడ్ ఆఫ్ షోల్డర్సే ఫోకస్ చేస్తాం. సో దీనివల్ల రేట్ డెల్స్ అనేది ఫోకస్ అవుతుంది అనమాట. దీనితో మన షోల్డర్ వర్కౌట్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్నా, ఇంకా ఎటువంటి వీడియోస్ మీకు కావాలన్నా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.